ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన ఆవును సంభోగం చేయించడానికి తీసుకెళ్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కానీ ఇది చట్టవిరుద్ధం. కానీ అక్కడ గ్రామస్తులు వ్యతిరేకంగా సంభోగం చేయిస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే ఆవులను క్రమంగా పెంచుతూ ఉంటారు. కట్ చేస్తే రాజు, రమ అనే వివాహ జంటను చూపిస్తారు. పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత రాజు కూడా ఆవులు బలవంతంగా గర్భం దాల్చే చోట్లోనే పనిచేస్తూ ఉంటాడు. అది అతని జీవన విధానం. అతను ఆ పని వదిలిపెట్టే అవకాశం లేదు. అలా 5 ఏళ్ళు గడిచిన తర్వాత రాజు తల్లిని చూపిస్తారు. ఆమె స్నేహితురాలు తన కూతురితో అక్కడికొస్తుంది. ఆమె రాజు తల్లితో 5 ఏళ్ళు గడిచినా నీ కొడుక్కి సంతానం కలగలేదు. కాబట్టి నువ్వు నన్ను నమ్మి రాజుకి నా కూతురినిచ్చి రెండో పెళ్లి చెయ్యి. ఇలా జరిగితే మీ ఇంట్లో ఆనందం నిండుతుంది అంటుంది. రాజు, రమకి పెళ్ళయి 5 ఏళ్ళు గడిచినా పిల్లలు పుట్టలేదు. అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగే రమని వదిలేయమని రాజుకి సలహా ఇస్తూ ఉంటారు. కానీ రాజు అందుకు సిద్ధంగా లేడు. సో రాజు తల్లికి, రమకి తరచూ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. అది చూసి రాజు చాలా బాధపడుతూ ఉంటాడు. రాజు తండ్రి కాలేడని చుట్టుపక్కల వాళ్ళంతా వెక్కిరించిన తర్వాత వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. రమ ఫ్రెండు ఒక నర్సు. తను రమని చెక్ చేసి నువ్వేం టెన్షన్ పడకు, మరికొన్ని రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటావు అని చెప్తుంది. ఇది విన్న తర్వాత రమ చాలా సంతోషపడుతుంది. సో రమ వెళ్ళి తన సంతోషాన్ని రాజుతో పంచుకుంటుంది. ఇద్దరు కూడా బిడ్డ పుట్టబోతుందని చాలా సంతోషిస్తారు. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా ఎటువంటి మార్పు కనిపించదు. కట్ చేస్తే ఆ గ్రామంలో ఒక వేడుక జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆచారం ప్రకారం ఒక పూజ జరుగుతుంది. ఆ పూజకి గాంధీ అనే వ్యక్తిని నియమిస్తారు. నిజానికి ప్రతి సంవత్సరం గుడిలో పూజ చేసే వ్యక్తిని ఆ గ్రామ సర్పంచ్ ఎన్నుకుంటాడు. కానీ రాజు ఈ విషయంలో వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ముత్తాత ఆ గ్రామ దేవాలయాన్ని నిర్మించడానికి డబ్బు పెట్టుబడిగా పెట్టుంటాడు. సో దీని ప్రకారం రాజు మాత్రమే పూజ చేసే అవకాశం ఏర్పడి ఉండాలి. కానీ సర్పంచ్ అప్పటినుంచి దేవాలయ మరమ్మతులకు గ్రామస్తులందరూ కూడా చాలా డబ్బు ఖర్చు చేశారు. సో అందరికీ ఇందులో ఒకరి తర్వాత ఒకరికి హక్కు ఉంది అంటాడు. కాబట్టి ప్రతి సంవత్సరం పూజ చేయడానికి ఒక కొత్త వ్యక్తిని నియమిస్తారు. అయినా కూడా రాజు ఒప్పుకోకపోవడంతో రాజు, గాంధీ మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో రాజు మగతనం గురించి మాట్లాడతాడు. నువ్వు బిడ్డని కనడానికి తగినవాడు కాదు. కాబట్టి నీకు పూజ చేయడానికి కూడా అర్హత లేదు అంటాడు. ఇది విన్న రాజు కోపంతో ఊగిపోయి గాంధీ మీద విరుచుకుపడతాడు. కానీ సర్పంచ్ వాళ్ళందరినీ అడ్డు తీస్తాడు. కానీ రాజుకి గాంధీ అన్న మాటలు మనసులో గుచ్చుకుంటాయి. తర్వాత ఆ రోజు రాత్రి రాజు ఒంటరిగా ఉన్న టైంలో గాంధీ అతని మనుషులతో చుట్టుముడతారు. అతన్ని దారుణంగా కొడతారు. రాజు ఇంటికి రాగానే రమ అతని పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది. లోపలికి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మీరేమీ పట్టించుకోకండి అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరుసటి రోజు రాజు తన ఫ్రెండ్ని కలుస్తాడు. అతను సిటీలో పిల్లలు పుట్టడానికి చాలా రకాల చికిత్సలు ఉన్నాయి. నువ్వు, రమ వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. ఎవరికి తెలుసు నీలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు అంటాడు. అప్పుడు రాజు అలాంటిదేమీ లేదు, నేను పూర్తిగా చాలా బాగున్నాను అంటాడు. తర్వాత దేవుడు తమ ప్రార్థన ఆలకిస్తాడన్న ఆశతో రాజు, రమ కలిసి గుడికి వస్తారు. తర్వాత రాజు పనికి వెళ్ళి ఆవులకు సహాయం చేస్తూ జతకట్టి ఎద్దుకు ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న కొంతమంది రాజును చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆవుని బలవంతంగా గర్భవతి అయితే చేస్తాడు, కానీ అతను మాత్రం తండ్రి కాలేకపోతున్నాడు అంటూ ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటారు. సో రాజు వాళ్ళ మాటలు విని చాలా బాధపడతాడు. తను తండ్రి కాలేకపోతున్నానన్న బాధ మనసులో గట్టిగా నాటుకుపోతుంది. తర్వాత రాత్రి రమ పొట్టవైపు చూస్తూ, బిడ్డ, ఈ ప్రపంచంలోకి ఎప్పుడొస్తావు? నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు. నేను మనిషిగా ఎప్పుడూ చనిపోయాను. నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు అంటూ పొట్టకెళ్ళి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కొద్దిసేపటికి రమ పైకి లేచి భర్తని అలా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తర్వాత ఈ సమస్య నుంచి బయటపడడానికి రమ తన భర్తతో ఒక ప్లాన్ చెప్తుంది. అదేంటంటే రాజు వాళ్ళ అమ్మ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇందుకు నాకేం ఇబ్బంది లేదు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నేను మా అమ్మ ఇంటికి వెళ్తాను, ఇబ్బంది లేదు. నీ చేతిలో బిడ్డను చూశాకే నేను హ్యాపీగా అవుతాను. అప్పుడు నేను తల్లిగా భావిస్తాను అంటుంది. నిజానికి ఇలా చేయడం రాజుకి కూడా ఇష్టం లేదు. కానీ రమ పట్టుపట్టడం వల్ల అతను అంగీకరిస్తాడు. సరిగ్గా అదే టైంలో రమ వాళ్ళ అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందన్న విషాద వార్త తెలుస్తుంది. సో రమ చాలా బాధపడుతుంది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత రాజు రమ పరిస్థితి చూసి, నిన్ను వదిలి నేను ఎవరిని పెళ్లి చేసుకోను. నిన్ను ఇలా విడిచిపెట్టలేను. మనిద్దరం వెళ్ళి డాక్టర్ని కలుద్దాం.
టెస్టులు చేయించుకుందాం అంటాడు. అది విన్న తర్వాత రమ చాలా సంతోషపడుతుంది. నిజానికి రమ తన గుండె రాయి చేసుకొని రాజు సంతోషం కోసమే రెండో పెళ్లి చేసుకోమని చెప్పింది. నెక్స్ట్ సీన్‌లో రాజు, రమ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్తారు. అప్పుడు అక్కడున్న ఒక నర్సు స్పెర్మ్‌ని ఉంచడానికి వీలుగా ఒక బాక్స్ ఇస్తుంది. కానీ రాజు కోప్పడి నర్సు మీద ఫైర్ అవుతాడు. అప్పుడు రమ రాజుకి సర్ది చెప్పి టెస్ట్‌కి కావాల్సిన స్పెర్మ్‌ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు రిపోర్ట్ కోసం రేపు రమ్మని చెప్పి ఉంటారు. నెక్స్ట్ రోజు రమ, రాజు హాస్పిటల్‌కి వెళ్తారు. రాజు చాలా కోపంగా ఉంటాడు. సో, రిపోర్ట్స్ తీసుకురమ్మని రమని లోపలికి పంపిస్తాడు. రమ చాలా ఆశగా హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇక్కడే మనకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. రిపోర్ట్ చూసి రమ బోరున ఏడుస్తుంది. రిపోర్ట్ కింద పడేసి పిచ్చిదానిలా ఏడుస్తుంది. అసలు విషయం ఏమిటంటే సమస్య రమలో కాదు రాజులో ఉందని రిపోర్ట్‌లో ఉంటుంది. సో, రాజు ఎప్పటికీ కూడా తండ్రి కాలేడు. ఒకవేళ రమ తల్లి కావాలంటే వేరొక వ్యక్తి స్పెర్మ్‌ని ఉపయోగించాలి. అయితే రమ లోపల చాలా విచారంగా ఉన్నా కూడా పైకి నార్మల్‌గా ఉంటుంది. రాజుతో నిజం చెప్పకుండా దాస్తుంది. డాక్టర్ మందులు వాడమన్నారు అని చెప్తుంది. నా టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. సో, త్వరలోనే మనం బిడ్డని కనొచ్చు అని అబద్ధం చెప్తుంది. అది విన్న రాజు తనలో ఏ లోపం లేదని చాలా సంతోషిస్తాడు. ఇంటికి వచ్చాక రమ అన్ని విషయాలు తనలో దాచుకుని బాధపడుతూ ఉంటుంది. తర్వాత రాజు తల్లి రమతో గొడవ పడుతుంది. నీ వల్ల నా కొడుకు జీవితం నాశనమైపోయింది. నీ సమస్యలు నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీ వల్లనే నా కొడుకు తలెత్తుకుని జీవించలేకపోతున్నాడు అని తిడుతుంది. రమ ఇన్ని రోజులు ఓపికగా అన్నీ భరించింది. కానీ రాజు తల్లి అన్న మాటలకు ఓపిక నశించి కోపంతో అత్త మీద విరుచుకుపడుతుంది. ఇది చూసి రాజు రమ మీద చాలా కోప్పడతాడు. దీంతో రమ ఒక నిర్ణయానికి వస్తుంది. వేరొకరి స్పెర్మ్ ఉపయోగించడం ద్వారా మాత్రమే తను తల్లి కాగలను అనుకుంటుంది. సో, మరుసటి రోజు వెళ్ళి వేరొక స్పెర్మ్‌ని తన బాడీలో ఇంజెక్ట్ చేయించుకుంటుంది. మరోవైపు రాజు ఆవుకి బలవంతంగా గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక్కడ తన భార్య కూడా బలవంతంగా గర్భవతి కాబోతూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత రమకి వాంతులు రావడం స్టార్ట్ అవుతాయి. అది చూసి రమ తల్లి కాబోతుందని ఒక వృద్ధురాలు చెప్తుంది. అది విని వారిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 5 ఏళ్లుగా హేళనకి గురైన రమ ఇప్పుడు గ్రామంలో తలెత్తుకుని నడవగలిగే అవకాశం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అనుకున్నట్టుగానే రమకి పండంటి బిడ్డ పుడతాడు. రాజు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. తర్వాత కొడుకుని ఊరంతా చూపించి మీసం తిప్పుతాడు. సమయం గడిచే కొద్దీ రాజు కొడుక్కి 5 ఏళ్ళు వస్తాయి. రమ, రాజు కొడుకుని చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ లోపల రమ మాత్రం చాలా దిగులుగా ఉంటుంది. తన కొడుకు రాజు కొడుకు కాదని వేరొకరి స్పెర్మ్ రాజుకి ఎలా చెప్పాలని బాధపడుతుంది. ఈ విషయం రాజుకు తెలిస్తే అతను చాలా బాధపడతాడు. కానీ రమ ఈ విషయాన్ని ఎంతో కాలం దాచలేదు. అలా తను ఒంటరిగా భరించలేక ఒకరోజు రాత్రి రాజుకి జరిగినదంతా చెప్పేస్తుంది. రాజుకి తన జీవితంలో పిల్లలు పుట్టరన్న విషయం, తన బిడ్డ వేరొకరి స్పెర్మ్‌తో పుట్టాడు అన్న విషయం చెప్పేస్తుంది. అది విన్న రాజు జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడు రాజు, నాకు పిల్లలు పుట్టారు. ఓకే. ఇప్పటివరకు నా కొడుకుగా భావించే వ్యక్తి నా కొడుకు కాదా? నీకు ఇలాంటి పనులు ఎలా చేయాలనిపించిందని చాలా కోపడతాడు. కొడుకు పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా బాధతో బయటికి వెళ్ళిపోతాడు. రాజు రమని చాలా ప్రేమించేవాడు. కానీ ఇప్పుడు ద్వేషించడం స్టార్ట్ చేస్తాడు. కోపంలో ఒక ప్రదేశానికొచ్చి తన పర్సనల్ పార్ట్‌ని గట్టిగా కొట్టుకుంటాడు. పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఒంటరిగా గడుపుతాడు. రాజు పరిస్థితి చూసిన రమ రాజు తల్లికి కూడా అన్నీ చెప్పేస్తుంది. రమ అత్త అరవడానికి బదులుగా నువ్వేం బాధపడకు, అన్నీ సర్దుకుంటాయని ఓదార్స్తుంది. కొన్ని రోజుల తర్వాత రాజు తన కొడుక్కి బజారుకి వెళ్ళి బొమ్మ కొనిచ్చే సాకుతో తన కొడుకుని బజార్‌లోనే వదిలేసి ఇంటికొచ్చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ తన కొడుకుంటాడు. స్టార్టింగ్‌లో గొడవపడ్డ గాంధీ తీసుకొచ్చి వదిలేసుంటాడు. సో, రాజు తన కొడుకుని దగ్గరికి తీసుకోడని రమకు అర్థమైపోతుంది. నెక్స్ట్ రోజు రాజు కొడుకు స్నానంకి వెళ్తాడు. అక్కడ రాజు కూడా ఉంటాడు. రోజు రాజు తన చేతులతోనే స్నానం చేయించేవాడు. కానీ రాజుకి తన కొడుకంటే ఇప్పుడు ఇష్టం లేదు. కాబట్టి కొడుక్కి స్నానం చేయించే నెపంతో ఆ తొట్టెలో తోసేస్తాడు. రాజు కొడుక్కి ఈత రాదు. అతను నీళ్ళల్లో విలవిల్లాడిపోతూ ఉంటాడు. రాజు కొద్దిసేపటికి రియలైజ్ అయ్యి మళ్ళీ లోపలికొచ్చేస్తాడు. తన కొడుకుని రక్షిస్తాడు. కానీ అప్పటికి తన కొడుకు చాలా వాటర్ మింగేసుంటాడు. సో, స్పృహ కోల్పోతాడు. వాళ్ళు తిరిగి స్పృహలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తారు. రమకి చాలా కోపం వచ్చి రాజును భయంకరంగా తిడుతుంది. నా కొడుకు నుంచి దూరంగా వెళ్ళిపో, వాడిని చంపేశావు కదా అని బోరున ఏడుస్తుంది.
సో, రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొంత సమయం తర్వాత రాజు కొడుకు కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు. రాజు చేసిన దానికి చాలా బాధపడతాడు. అక్కడున్న ఆవును చూసి తన తప్పుని గ్రహిస్తాడు. మీరు మూగజీవులైనా మీకు నచ్చినట్లు జీవించే హక్కు మీకుంది. ఇది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అనుభవిస్తుంటే అర్థమవుతుంది. నేనేం చేస్తున్నానో గ్రహించాను. నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. కొద్దిసేపు తర్వాత ఇంటికి వచ్చి తన కొడుకుని చూసి చాలా సంతోషపడతాడు. తర్వాత రమాకి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను సంతోషంగా ఉండడానికి నువ్వు సర్వస్వం త్యాగం చేశావు. నన్ను క్షమించు అంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత రమ కడుపుతో ఉన్నట్లు చూపిస్తారు. అంటే తను చేసే పని మానేయడం వల్ల రాజు దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.